ఏంటి మిషన్ చూసి టైలరింగ్ చేస్తున్నా అనుకున్నారా? ఐఎమ్ ఏ రైటర్. ఓవర్ చెయ్యకు. ప్రతి మగాడి జీవితం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. నా జీవితంలో అయితే శాండీ ఉంది కానీ విజయం గురించి ఎదురు చూస్తున్నా. వీడి పేరు లియో. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే డైలాగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. వీడంటే శాండీకి చాలా ఇష్టం. ఎంత ఇష్టమో మీరే చూడండి. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, ఐఎమ్ అరవింద్. ఇంజనీరింగ్లో టాప్. చెప్పు తెగుద్ది, నిజాలు మాత్రమే మాట్లాడు. ఇంజనీరింగ్లో డిప్లొమా డిస్కంటిన్యూ. గ్యాంగ్ లీడర్లో నాని అన్నలాగా ఇంగ్లీష్ సినిమాలన్నీ చూసి అక్కడక్కడ సీన్స్ అన్నీ కాపీ కొట్టి ఒక మంచి సినిమా స్టోరీ రాస్తా. అట్లనే రాయలే అని ఫిక్స్ అయిపోయినా. అందుకే స్టార్ట్ చేస్తున్నా. ముందుగా ఓం అని రాద్దాం. సినిమా స్టోరీలకు ముందర గట్లనే రాస్తారు. చికెన్ చేశాను, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. శాండీ, ఇంకా చాలు, కాపీ రైట్స్ పడతాయి. తిని ఎలా ఉందో చెప్పు. శాండీ, మళ్ళీ ఏంది? ఈ ల్యాప్టాప్ ఎవరు తీసి పెడతాడే? ఇదేంది ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో, హాయ్. నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. ఒక అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని తెలియగానే ఆ అబ్బాయిని అన్నయ్య అని పిలిచే ఈ రోజుల్లో నాకు పెళ్ళి అయిందని తెలిసి కూడా నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు చూడు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ అబ్బా. నీకు పెళ్ళయిందా? అవును, అయ్యింది. సరే బాయ్ అన్నా. అంటే ఇన్ని రోజుల నుంచి దీనికి తెలియదా? అవును, టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. పాపం శాండీ నా కోసం చికెన్ కూడా చేసి పెట్టింది. నేనేమో ఎవరెవరితోనో మాట్లాడుతున్నా. శాండీ, ఎందుకే నేనంటే నీకు అంత పిచ్చి? నా కోసం చికెన్ కూడా చేసి పెట్టినావు. అదేం నీ కోసం కాదు, లియోగాన్ కోసం చేసిన. లియోగాడి కోసమా? ఫస్ట్ నువ్వు తిను, నీకేం కాకపోతే లియోగానికి పెడతా. పాపం టేస్ట్ బాగాలేకపోతే లియోగాడు ఫీల్ అవుతాడు కదా. లియోగాడి కోసమా? చీ దీనమ్మ జీవితం. ఇంట్లో లియోగానికి ఉన్నంత వాల్యూ కూడా నాకు లేకుండా పోయింది. అర్జెంటుగా రైటర్ అయిపోవాలి. రైటర్ అయినాక దీని పని చెప్తా. వెంటనే ఏదో సినిమా చేయాలి. ఏం సినిమా చేయాలి? ఇంగ్లీష్ సినిమాలు చూస్తేనేమో మనకి ఇంగ్లీష్ అర్థమవుతలేదు. ఎవడన్నా బకరా, ఒక బకరాగాడు ఉన్నాడు కదా, వానికి ఫోన్ చేద్దాం. హలో సార్, నేను అరవింద్ మాట్లాడుతున్నా. అదే మొన్న స్టోరీ గురించి డిస్కస్ చేద్దామని చెప్పినా కదా. అరవింద్ సార్. చెప్పమ్మా అరవింద్. మన దగ్గర ఒక గ్యాంగ్ లీడర్ లాంటి మంచి స్టోరీ ఉంది సార్. ఆల్రెడీ 2 గ్యాంగ్ లీడర్లు ఉన్నాయి సార్. అది కాదు సార్. హలో. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever, ever. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా సరే దీనికి లియోగాడు మాత్రం సల్లగా ఉండాలి. Oh no. ఏమైందా? కిచెన్లో చేసే వంటలన్నీ నా మీద ప్రయోగం చేస్తావు. ఇప్పుడు చూడు, కడుపులో తిప్పుతుంది. కొంచెం ఆగు, ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీస్తా. చక్కగా కూసో. చక్కగానే కూర్చున్నా, నువ్వుది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. ఇది ఊరు కాదు, హైదరాబాద్. సరే, హైదరాబాద్ దిష్టి. శివన్న దిష్టి కూడా తీసేయండి. ఎందుకంటే శివన్న కంటే నేనే అందంగా ఉంటానని ఆయన కొంచెం కుళ్ళు, అందుకు.
సరే, శివన్న దిష్టి అందరి దిష్టి పోవాలి. థు థు. డబ్బుల కోసం వాళ్ళకి వీళ్ళకి కాల్ చేయకు. నా కమ్మలు తాకట్టు పెట్టి రూమ్ రెంట్ కట్టేసిన. దాంట్లో ఇంకొక 500 ఉన్నాయా శాండీ? ఎందుకు? మందుకు.